జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గనక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దాని తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి వారికి జూన్ మాసం, ఇది 2020 సంవత్సరం జూన్ మాసం. గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక మనం చెప్పుకున్నాము. అలానే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు వృషభ రాశి వారికి ఎంతవరకు ఫలిస్తున్నాయి అయితే కనుక మొదటిగా మీకు చెప్తాం. నరదిష్టి, నరఘోష, ఎప్పుడో పాత రోగాలు బయటపడటం, ఇవన్నీ కూడా మీకు సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక గురువు మారాడు, శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నీచంలో ఉన్నాడు. కాబట్టి మీ మీద కలత్ర దోషం కూడా కనపడుతూ ఉంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ పరిహారాలు మీరు కూడా పాటించండి. ఆ పరిహారంతో పాటు శుక్ర గ్రహం ఉంటుంది. ఆ శుక్ర గ్రహం దగ్గర జీడిపప్పు కానీ, క్యాషనట్ కానీ, కాజు కానీ 3 ఒకటే. ఈ 3 ఏదైనా తీసుకుపోయేసి ఆ స్వామి వారికి అభిషేకం చేయండి. ఏదైనా శుక్రవారం రోజున మీరు పెట్టుకోగలిగే కెంపు డైమండ్ ఒక 6 సెంట్ల నుంచి 12 సెంట్లు, 12 నుంచి 14 సెంట్లు, 16 సెంట్లు లాస్ట్ గా ఉండేట్టుగా ఈ కెంపు డైమండ్ ఏదైనా పెట్టుకోగలిగితే కనుక మీకు ఇప్పుడు చెప్పుకోలేటువంటి నష్టం అంతా మీకు వాటిల్లకుండా ఉండేటువంటి అవకాశం అనేది మీకు కనపడుస్తూ ఉంది. ఇటీవల కాలంలో మీరు ఏదైనా తప్పులు చేస్తున్నా, ఇటీవల కాలంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నా, ఇటీవల కాలంలో మీరు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినా కూడా దాని మీద నరదిష్టి, నరకోశ కూడా కనిపిస్తూ ఉంది. మీరు ఏం చేయాలంటే కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఒక ముడుపు కట్టుకోవాలి. ఎర్రని క్లాత్ లో ముడుపు కట్టి దానిలో ఉప్పు కూడా కట్టాలి, కళ్ళుప్పు కట్టేసి అది మీ గుమ్మానికి కానీ, అది మీ వ్యాపార సంస్థలు కానీ కట్టుకున్నట్టయితే కనుక మీ మీద ఉండేటువంటి నరదిష్టి, నరకోశ, శత్రుపేట, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా కొంతమేర మీకు ఉపశమనలాగే కనిపిస్తున్నాయి. అలానే మీకు పాత రోగాలు బయటపడేలా కనిపిస్తుంది. దానికి ప్రికాషన్స్ ఏం చేయాలంటే కనుక ఆవాలు, మెంతులు, అలానే ఇంగువ, ఈ 3 కలిగినటువంటి పౌడర్ ని మీరు
ఎక్కువగా వంటలో వాడినట్టయితే కనుక మీకు అలాంటి సమస్య రాకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఇక మీ మీద నరదిష్టి కూడా కనిపిస్తా ఉంది కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఉప్పు, కళ్ళుప్పు కానీ లేకపోతే తెల్ల ఆవాలు కానీ దిష్టి తీసుకుని ఎక్కడ పడేసినట్టయితే కనుక ఈ జూన్ మాసం మొత్తం కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతూ ఉంది. అందుకోసం మీకు ఇన్ని రెమెడీస్ చెప్తా ఉన్నాను. అలానే వృషభ రాశి వారు ఎవరినైనా దగ్గర చేసుకోవాలి, చెంత చేర్చుకోవాలి, అలానే ఎవరినైనా ఆదరించాలి, ఆరాధించాలి, ఎవరినైనా మనకి చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని లాగి రోడ్డు మీద పడేసేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఏం చేయకండి, మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఉంటే చాలు. మీరు డెవలప్ అవ్వండి. ముందుగా మీరు నిలబడి కూర్చునే స్థాయికి మీరు వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా ఎదుటి వారు చేయొచ్చు. అలానే ఇండస్ట్రీలు స్థాపించాలన్నా, ఏదైనా మంచి సంస్థలు స్థాపించాలన్నా, స్కూళ్ళు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, మరి అలానే ఏదైనా కార్యాగార సంస్థలు కానివ్వండి, మేము సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా స్థాపించాలన్నా అవన్నీ కూడా మీకు జూన్ మాసం నుంచి జూలై మాసం వరకు కూడా మీరు స్థాపించేటువంటి ఉంది. కాబట్టి జూన్ 24వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు లోపు కనుక మీరు ఇలాంటి మొదలు పెట్టినట్టయితే కనుక, ఓపెనింగ్ చేసినట్టయితే కనుక, గృహప్రవేశం చేసినట్టయితే కనుక అవన్నీ కూడా దినదిన అభివృద్ధి అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి వాతావరణం. అలానే మీకు ఈ యొక్క మాసంలో కనుక విదేశీయాలను ప్రయత్నం చేసినట్టు కనుక బ్రోకర్లు కానీ, ఏజెంట్లు కానీ, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మితే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. అలానే మోటార్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి రంగాల్లో మీకు బాగుంది. కొత్తగా ఏదైనా కారు కొనాలన్నా, బండి కొనాలన్నా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎక్కడైనా పంట భూములు కొనాలన్నా కూడా మీరు ఎవరికి చెప్పకుండా, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడుకుని కొనండి. మధ్యవర్తులు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మోసపోతుంటారు. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా కూడా మీకు ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఇంకేదైనా రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క జూన్ మాసంలో వేసేటువంటి మొదటి అడుగు ఏదైతే ఉందో అది దినదిన అభివృద్ధి అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక లవ్ ఉన్నా కూడా సక్సెస్ అవ్వదు. లవ్ అనేది కొత్తగా వెళ్ళకండి. ఇంకేదైనా చెడు అలవాటు ఉంటే కనుక మీకు నది, వాగు, ఏరు, సెలయేరు స్నానం చేస్తే కనుక ఆ చెడు అలవాటు పోయేలా కనిపిస్తుంది. ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం కొంచెం ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి విషయం కనిపిస్తోంది. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటే కొంతమేర మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఈ పరిహారం కూడా చేసుకుంటే కనుక కొంతమేర కాదు, పూర్తి ఇబ్బంది లేదు, కొంచెం తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మీకు ఈ చిన్న పరిహారం. ఇకపోతే ఈ రాశి వారి గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకవచ్చు, దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఉంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెందకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారు అయితే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు, హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య నుంచి రేత్రి గాని లేదా మంగళవారం రేత్రి గాని కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి గాని, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుగోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామి వారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకి చేయాలి. అలానే నాన్ వెజ్ పూజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకి చట్నీ వేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టె
ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపారం వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేరు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకత లింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్టకంగా అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారంలో చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి గాని, ఆరోగ్య సమస్యలు గాని, కోర్టు వ్యవహారాలు గాని ఉన్న వారైతే కనుక మరకతి గణపతి గాని, మరకత శివలింగం దగ్గర గాని మీరు అభిషేక అర్చనలు చేయించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.